యోసేపుని ఐగుప్తులు వెళ్తుంటే వాళ్ళకి కొంత ధనానికి అమ్మేశారు. అమ్మేసినప్పుడైనా సొంత రక్త సంబంధం అని జాలి దయ లేకుండా అమ్మేశారు. చాలా ఘోరమైన కార్యం చేశారు తమ సొంత రక్త సంబంధి పట్ల వారు. యోసేపు ఆ దేవుణ్ణి ఆశ్రయించాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది దూరం చేసుకున్నా, ఎంతమంది విడిచిపెట్టి వెళ్ళినా ఒంటరితనంలో ఉన్న దేవుణ్ణి హత్తుకున్నాడు, ప్రార్థన చేసుకున్నాడు, పరిశుద్ధంగా బ్రతికాడు, దేవునికి భయపడ్డాడు. లోకంలో ఉన్న లోకస్తుల వలె బతకకుండా ఆ యెహోవా దేవునికి ఇష్టమైన రీతిగా బ్రతకడానికి తన నడత, తన పడక, తన అలవాట్లు అన్నీ కూడా బహుజాగ్రత్తగా దేవుని కనుసనలో ఉండే విధంగా దేవునికి ఉత్తరవాదులు అన్నట్లుగా బ్రతకటానికి యవనస్తుడు ఇష్టపడ్డాడు. అందువల్లనే ఇతన్ని దేవుడు లేవనెత్తి ఎవరైతే ఇతన్ని తీసుకెళ్లి అంధకారంలో గోతులో పడేశారో వాళ్ళకు కరువు వచ్చినప్పుడు వాళ్ళే వచ్చి దేహి అని అడుగుతుంటే ఈయన చెప్తున్న మాట ఏంటంటే, మిమ్మల్ని మీ పిల్లల్ని పోషిస్తాను, మీరు భయపడొద్దు అని వారిని ఆదరించాడంట. తను పడవేసిన వాళ్ళని ఎదుటే దేవుడు ఆయన నిలబెట్టి వాళ్ళని పోషించే స్థాయికి దేవుడు తీసుకొచ్చాడు. అంత మాత్రమే కాదు, ఫరోకి ఒక కన్నుగా, హృదయంగా ఉన్నాడు. ఆ దేశం వాళ్ళందరికీ కూడా యోసేపు జ్ఞానంతో సమకూర్చిన ఆ ధనము లేదంటే ఆ ధాన్యము వలన మరొక కరువు కాలంలో 7 సంవత్సరాలు పోషించే దేశానికి పోషణకర్తగా యోసేపును దేవుడు లేవనెత్తాడు. నీ ఇంటికి నీ దేవుడు పోషణకర్తగా ఉన్నాడు. దేవుని బిడ్డ, ఈ రోజున నీ చెయ్యి ఖాళీగా ఉందేమో, ఈ చెయ్యి 10 మందిని పోషించే చెయ్యిగా మారబోతుంది. నీ ఇంటిని పోషించుకునే చేతిగా ఈ చేతిని దేవుడు దీవించబోతూ ఉన్నాడు, ఆశీర్వదించబోతూ ఉన్నాడు. నీ ఇంట్లో ఉన్న నీ బిడ్డలందరినీ కూడా దేవుడు ప్రయోజకులుగా చేయబోతూ ఉన్నాడు. నీ ఇంట పుట్టిన వారందరూ దేవుని చేత ఆశీర్వదింపబడుదురు గాక. హల్లెలూయా. లైఫ్ చేంజింగ్ దేవుని సంఘము ఆశీర్వదించబడును గాక. మీరు అనేకులకు దీవెనకరంగా ప్రభు కృపవలన వర్ధిల్లుదురు గాక. మీరు విస్తరించుదురు గాక. మీ సరిహద్దులు విశాలపరచబడును గాక. దేవుని కృప మీ పట్ల అధికమవును గాక. హల్లెలూయా.